Hi guys, welcome back to Plato Online Classes. So, science and technology, as a part of science and technology, we have done with నేషనల్ సైన్స్ పాలసీస్ డిస్కస్ చేసాం. అలాగే అణుశక్తి అన్నాం, న్యూక్లియర్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసాం. రైట్, ద నెక్స్ట్ టాపిక్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ టాపిక్ రక్షణ రంగము అంటాం. రక్షణ రంగము, దీన్ని మనము డిఫెన్స్ సెక్టర్ అని కూడా అంటాం, ద ఫీల్డ్ ఆఫ్ డిఫెన్స్. సో యాజ్ ఆఫ్ నౌ, ఈ పర్టికులర్ డేట్, ఈరోజు మనం డేట్ చూసుకున్నట్లయితే, రైట్, ఈ మధ్య కాలంలో డిఫెన్స్ సెక్టర్కి, రక్షణ రంగానికి మనం ఇస్తున్న ఇంపార్టెన్స్ అనేది డే బై డే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. సో కారణం ఏంటి? సో రక్షణ రంగానికి ఈ మధ్య కాలంలో ఇంపార్టెన్స్, రక్షణ రంగానికి ఈ మధ్య కాలంలో ప్రాముఖ్యత పెరగడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే, ఒకవేళ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇండో చైనా రిలేషన్స్ కానివ్వండి, రైట్, ఇండో చైనా రిలేషన్స్ కానివ్వండి, లేదా ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ కానివ్వండి, వీటిని ఒకవేళ మనం గమనించినట్లయితే డే బై డే ద రిలేషన్స్ ఆర్ వెరీ మచ్ డెట్రాయిటింగ్, లేదా డే బై డే ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో రోజు రోజుకి దిగజారుతున్నాయని చెప్తాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, సో జూన్ జూలై ఆ పర్టికులర్ మంత్ ఒకవేళ మనం గమనించినట్లయితే, ద కంప్లీట్ మంత్ జూన్ అండ్ జూలై వీఆర్ ఫైటింగ్. మనం COVID-19 తోటి లేదా కరోనా వైరస్తో ఫైట్ చేస్తూ ఉన్నాం. కానీ చైనా వాళ్ళు మాత్రం సో ఇండియన్ బార్డర్స్లోకి ఎంటర్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ద కేస్ ఆఫ్ కశ్మీర్, లదాఖ్ ప్రాంతంలోని పాంగాంగ్ ఏరియాలోకి, పాంగాంగ్ సరస్సుని, పాంగాంగ్ లేక్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నించారు. రైట్, ఆ ప్రయత్నంలో భారతదేశానికి చెందిన 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. సో దిస్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. సో ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో డిఫెన్స్ సెక్టర్కి మనం ఇస్తున్న ఇంపార్టెన్స్ అనేది హ్యాస్ ఇంక్రీస్డ్. రైట్, సో లాస్ట్ 6 months దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీ నుండి కానివ్వండి, లేదా రష్యా నుండి కానివ్వండి, లేదా ఇరాన్, లేదా ఇజ్రాయెల్, లేదా బ్రెజిల్, సో ఇటువంటి దేశాల నుండి రక్షణ రంగానికి కావాల్సిన ఆయుధాలు, లేదా రక్షణ రంగానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానము, లేదా వారికి కావాల్సిన క్షిపణులు ఏవైతే ఉన్నాయో, లేదా యుద్ధ విమానాలు, ఫ్రాన్స్ దేశం నుండి దిగుమతి చేసుకున్న రఫేల్ యుద్ధ విమానాలు, సో వీటి మీద రక్షణ రంగానికి సంబంధించి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది, కేవలం ఒకటే ఇండో చైనా రిలేషన్స్ దృష్టిలో పెట్టుకొని. సో ఒకవేళ భవిష్యత్తులో ఇండో చైనా రిలేషన్స్ దెబ్బతిని ఇండో చైనా వార్స్ అనే సిచ్యువేషన్ ఎరైజ్ అవుతే, మనం ఆ పర్టికులర్ టైంలో చైనాతోటే కాకుండా పాకిస్తాన్తో కూడా యుద్ధం చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ అండ్ చైనా, దీస్ టూ ఆర్ వెరీ మచ్ క్లోజ్ కంట్రీస్. సో ఒకవేళ చైనాతో వార్ స్టార్ట్ అయినా పాకిస్తాన్ ఎంటర్ అవుతుంది, అలాగే ఒకవేళ పాకిస్తాన్తో వార్ స్టార్ట్ అయినా చైనా కూడా ఎంటర్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. సో ఇండో చైనా రిలేషన్స్ దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం మనము డిఫెన్స్ సెక్టర్కి కావాల్సినంత ఇంపార్టెన్స్ యాజ్ ఆఫ్ నో ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ డిఫెన్స్ సెక్టర్లో, రైట్, సో డిఫెన్స్ సెక్టర్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు త్రివిధ దళాలు అంటాం. రైట్, ద ఆర్మడ్ ఫోర్సెస్. సో ఆర్మడ్ ఫోర్సెస్ అంటే ఇవి త్రివిధ దళాలు అంటున్నాం. సో భారతదేశంలో త్రివిధ దళాల యొక్క అధిపతి, ద చీఫ్ కమాండర్ లేదా సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్ అంటాం. సుప్రీం కమాండర్, త్రివిధ దళాల యొక్క అధిపతి అంటాం, లేదా త్రివిధ దళాల యొక్క రైట్ సుప్రీం కమాండర్ ఎవరు? భారతదేశంలో త్రివిధ దళాల యొక్క అధిపతి ఎప్పుడూ కూడా రాష్ట్రపతి, ఆల్వేస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. త్రివిధ దళాల యొక్క అధిపతి ఎప్పుడూ కూడా రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రస్తుతము శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు, ద ప్రెసిడెంట్ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్, ప్రస్తుతము త్రివిధ దళాల యొక్క అధిపతి శ్రీ రామ్నాథ్ కోవింద్. దెన్ ఈ త్రివిధ దళాలకు చెందిన కార్యకలాపాలు, రైట్, అలాగే వాటి యొక్క పరిపాలనా విభాగాలు, అలాగే త్రివిధ దళాలకు చెందిన ఆఫీసర్స్ యొక్క, సోల్జర్స్, జవాన్ల యొక్క వాళ్ళ యొక్క వేతనాలు కానివ్వండి, వారి యొక్క వయోపరిమితి పెంచడం లేదా వయోపరిమితిని తగ్గించడం కానివ్వండి, అలాగే వీటికి మనం ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్, ఇవన్నిటిని కంట్రోల్ చేసేది, ఇవన్నిటిని గమనించేది, అబ్జర్వ్ చేసేది, రైట్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటాం, రక్షణ మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ మంత్రిత్వ శాఖ.
సో ఈ రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క ఆధ్వర్యంలో, ఈ యొక్క నేతృత్వంలో త్రివిధ దళాల యొక్క పరిపాలన, త్రివిధ దళాల యొక్క అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, అలాగే వారికి కల్పిస్తున్న ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేది రక్షణ మంత్రిత్వ శాఖ అంటాం. అలాగే రక్షణ మంత్రిత్వ శాఖకు ప్రస్తుతం నేతృత్వం వహిస్తుంది అంటే రక్షణ మంత్రి అంటాం. సో రక్షణ మంత్రి ఎవరు? శ్రీ రాజ్నాథ్ సింగ్. భారతదేశం యొక్క రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ యాజ్ ఆఫ్. సో ఇక్కడ మనం ఏంటి త్రివిధ దళాలు అంటాం. త్రివిధ దళాలు అంటే ఏంటి? భారతదేశంలో మనం త్రివిధ దళం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆర్మీ సైనిక దళం అంటాం. సో సైనిక దళం గురించి చూడాలి. అలాగే నావికా దళం అంటాం, ఇండియన్ నేవీ. అట్ ద సేమ్ టైం వైమానిక దళము అంటాం, వైమానిక దళం. సో ఇదేంటిది? ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో భారతదేశంలో మనము త్రివిధ దళాల గురించి మాట్లాడుతున్నప్పుడు సైనిక దళం, నావికా దళం, అలాగే వైమానిక దళం, ఈ 3 దళాల యొక్క అధిపతి సుప్రీం కమాండర్ ఎప్పుడూ కూడా రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్. అంటే రాష్ట్రపతి ఎవరున్నా సరే ద సేమ్ పర్సన్. సో ప్రస్తుతానికి శ్రీ రామ్నాథ్ కోవింద్. ఎట్ ద సేమ్ టైం సైనిక దళము అంటున్నాం. సో ఆర్మీ. సో సైనిక దళం చేసే ముఖ్యమైన పని ఏంటి? సరిహద్దుల యొక్క పరిరక్షణ. సో భారతదేశం వేరే దేశాలతో ఏ దేశాలతో సరిహద్దు పంచుకుంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ద కేస్ ఆఫ్ పాకిస్తాన్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, నేపాల్ ఉంది, అలాగే బంగ్లాదేశ్ కానివ్వండి, మయన్మార్ కానివ్వండి, రైట్. సో ఈ దేశాలతోటి మనం ఏ సరిహద్దును పంచుకుంటా ఉన్నాం. ఈ సరిహద్దుల యొక్క పరిరక్షణ చేసేది ఎవరు? సైనిక దళం. సో బార్డర్స్ని ప్రొటెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ఇండియన్ ఆర్మీ. సో ఓన్లీ ఇండియన్ ఆర్మీ మాత్రమేనా? కాదు. ఇండియన్ ఆర్మీకి సపోర్టింగ్గా సరిహద్దు యొక్క పరిరక్షణలో నిమగ్నమైన దళాలు ఏవైతే ఉన్నాయో, కేవలం ఇండియన్ ఆర్మీ కాదు, ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ ఆర్మీకి సహాయకంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాం, బిఎస్ఎఫ్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ ముఖ్యంగా రాజస్థాన్, ఈ ఏరియా రాజస్థాన్ కానివ్వండి, గుజరాత్లో ఎక్కువగా బార్డర్స్ భద్రపరిచేది, బార్డర్స్ని సెక్యూర్గా చూసేది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అలాగే ఇటువైపు కశ్మీర్ వైపు మనం చూసుకున్నట్లయితే, చైనా వైపు చూసుకున్నట్లయితే ఐటీబీపీ అంటాం, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. సో టిబెట్తో బార్డర్ కానివ్వండి, నేపాల్తో బార్డర్ కానివ్వండి, సో ఈ బార్డర్స్ని ప్రొటెక్ట్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించేది ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. అంటే ఐటీబీపీ కానివ్వండి, బిఎస్ఎఫ్ కానివ్వండి, లేదా మరొక దళము ఎస్ఎస్బి అంటాం, సశస్త్ర సీమాబల్. సో ఈ 3 దళాలు కూడా అంటే ఇవి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, లేదా ఐటీబీపీ, లేదా ఎస్ఎస్బి. సో ఈ 3 కూడా ఇండియన్ ఆర్మీకి సహాయకంగా, ఇండియన్ ఆర్మీకి హెల్ప్ఫుల్గా బార్డర్స్ ప్రొటెక్ట్ చేయడంలో, సరిహద్దులను ప్రొటెక్ట్ చేయడంలో ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటాయి. సశస్త్ర సీమాబల్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, అలాగే సైనిక దళం, అలాగే బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాం. సో ఈ 3 దళాలు కూడా సైనిక దళానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో సరిహద్దును ప్రొటెక్ట్ చేయడంలో ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఒకవేళ డిఫెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, రక్షణ రంగం గురించి మాట్లాడుతున్నప్పుడు సైనిక దళము, అలాగే నావికా దళము, అలాగే ఎయిర్ ఫోర్స్ గురించి కంప్లీట్ అనాలిసిస్ చేయాలి. సో ఈ మధ్య కాలంలో వీరు వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలు కానివ్వండి, లేదా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్న యుద్ధ ట్యాంకులు కానివ్వండి, వైమానిక దళానికి చెందిన యుద్ధ నౌకలు కావచ్చు, లేదా వైమానిక దళానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కావచ్చు, లేదా మిజైల్స్ కానివ్వచ్చు, ఏ దేశాల నుంచి ఏవి దిగుమతి చేసుకున్నాం, కాస్ట్ ఇంపార్టెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రఫేల్ ఫైటర్ ప్లేన్స్ అంటాం. రఫేల్ ఫైటర్ ప్లేన్స్ని ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నాం? S-400 సిస్టమ్ ఉంది, S-400ని ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నాం? నాసామ్స్ 2 అంటాం. నాసామ్స్ 2ని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నాం? దాన్ని ఎవరు తయారు చేశారు, ఎవరు రూపొందించారు? సో ఇవన్నింటినీ కూడా మనము ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేయాలి. సో దానికన్నా ముందు ద ఫస్ట్ థింగ్ త్రివిధ దళాల గురించి, రైట్. ఆర్మర్డ్ ఫోర్సెస్ అంటాం, సింపుల్గా వీటిని ఆర్మర్డ్ ఫోర్సెస్ అంటాం, లేదా దీన్నే మనము త్రివిధ దళాలు అంటాం. సో త్రివిధ దళాల్లో ఏమున్నాయి? ఇండియన్ ఆర్మీ. ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ద కేస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. సైనిక దళం గురించి చూద్దాం. సో సైనిక దళం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, సో నంబర్ ఆఫ్ సోల్జర్స్ అండ్ ఆఫీసర్స్ ఇన్ ఇండియన్ ఆర్మీ.
సో భారతదేశం యొక్క సైనిక దళంలో ప్రస్తుతం పనిచేస్తున్న, సరిహద్దును ప్రొటెక్ట్ చేయడంలో పనిచేస్తున్న జవాన్లు అలాగే ఆఫీసర్లు మనం చూసుకుంటే థర్డ్ లార్జెస్ట్ ఆర్మీ, ప్రపంచంలోని థర్డ్ లార్జెస్ట్ ఆర్మీ. అమెరికా, చైనా అమెరికా తర్వాత థర్డ్ లార్జెస్ట్ ఆర్మీ. ఫస్ట్ కమ్స్ చైనా తర్వాత అమెరికా తర్వాత ఇండియా ద థర్డ్ లార్జెస్ట్ ఆర్మీ. అట్ ద సేమ్ టైం ఇండియన్ ఆర్మీ యొక్క ముఖ్య కార్యాలయము, హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇండియన్ ఆర్మీ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. అలాగే ఇండియన్ ఆర్మీ యొక్క మొదటి చీఫ్, రైట్, సర్వ సైనికాధికారి, రైట్, ఇండియన్ ఆర్మీ యొక్క సో జనరల్ కరియప్ప ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. అలాగే ప్రస్తుతము యాజ్ ఆఫ్ నౌ చూసుకున్నప్పుడు ప్రజెంట్ జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ యొక్క సర్వాధికారి, ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, రైట్. సో ఇండియన్ ఆర్మీ యొక్క ముఖ్య అధికారి జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే. ఇతను ప్రస్తుతం భారతదేశం యొక్క ఇండియన్ ఆర్మీ యొక్క చీఫ్ ఆఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే. దెన్ ద సేమ్ టైమ్ యు టాక్ అబౌట్ ద కేస్ ఆఫ్ ఇండియన్ నేవీ అంటాం. ఇండియన్ నేవీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇండియన్ నేవీకి ఒక నేమ్ ఉంది, ఆర్ ఎల్స్ యూ కెన్ గివ్ ఎ స్పెషల్ నేమ్ ఫర్ దాట్. లేదా సింపుల్గా దాన్ని ఏమంటాం అంటే ఇండియన్ నేవీకి ఒక హోదా అంటాం, దీన్ని మనము స్టేటస్ అంటాం. సో ఇండియన్ నేవీకి ఒక స్పెషల్ స్టేటస్ ఉంది, ఆ స్టేటస్ని ఏమంటాం అంటే బ్లూ వాటర్ నేవీ అంటాం. ఇండియన్ నేవీకి గల స్టేటస్ బ్లూ వాటర్ నేవీ. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బ్లూ వాటర్ నేవీ అంటే ఏంటి? సో సముద్రంలో డీప్ సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ దట్ వెన్ టాకింగ్ అబౌట్ ఇండియన్ బార్డర్స్ గురించి మనం గమనిస్తున్నట్లయితే రైట్, సో దిస్ ఈస్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటాం. సో సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ మనకు శ్రీలంక ఉంది, రైట్. అట్ ద సేమ్ టైమ్ హియర్ అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవుల తర్వాత కిందికి వస్తే మలేషియా కావచ్చు, లేదా సింగపూర్ కావచ్చు, లేదా మాల్దీవ్స్ కావచ్చు, థాయిలాండ్ కానివ్వండి, ఇవన్నీ ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఆస్ట్రేలియా ఉంది. సో ఎట్ ద సేమ్ టైమ్ హియర్ వీఆర్ హ్యావింగ్ జపాన్. సో ఇన్ కేస్ ఎప్పుడైనా యుద్ధం సంభవించినప్పుడు సముద్రంలో చాలా డీప్గా వెళ్ళి, అంటే దాదాపు జపాన్ వరకు వెళ్ళి కానివ్వండి, లేదా ఇంకా దూరం వరకు వెళ్ళి కూడా మనము యుద్ధం చేయగలిగే సామర్థ్యం భారతదేశానికి ఉంది. లేదా ఇటువైపు కింద హిందూ మహాసముద్రం కావచ్చు, లేదా అరబ్ సాగరం కావచ్చు. సో సముద్రంలో మనము డీప్ అంటే ఇక్కడ లోతోని కాదు, రైట్. సో ఎనీ పర్టికులర్ ఎక్స్ప్లోరేషన్, సముద్రం యొక్క ఉపరితలం మీద మనం దూరం వరకు ప్రయాణించగలిగి, యుద్ధం చేయగలిగే సామర్థ్యం ఏ దేశానికైతే ఉందో ఆ దేశం యొక్క నేవీని, నావికా దళాన్ని బ్లూ వాటర్ నేవీ అంటారు. సో భారతదేశానికి బ్లూ వాటర్ నేవీ అనే హోదా ఉంది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకుంటాం. అమెరికా ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్లో అమెరికా ప్రపంచంలో ఏ మూల నుండైనా సరే యుద్ధం చేయగలిగే సామర్థ్యం ప్రస్తుతం అమెరికాకు ఉంది. ఎందుకంటే అమెరికా వాళ్ళ బేస్ ఏవైతే ఉన్నాయో, అమెరికా వాళ్ళ బేస్ బంగాళాఖాతంలో ఉన్నాయి, హిందూ మహాసముద్రంలో ఉన్నాయి, ఆఫ్రికా ఖండం చుట్టూ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం యూరోప్లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, అలాగే బంగాళాఖాతంలో ఉన్నాయి. అంటే దీన్ని బేస్ చేసుకుంటే అమెరికా వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక రోజు కాల వ్యవధిలో ప్రపంచంలో ఏ మూలనైనా సరే, ఎక్కడి నుండైనా సరే యుద్ధం చేయగలిగే సామర్థ్యం అమెరికా వాళ్ళకు. దీన్ని ఏమంటామంటే బ్లూ వాటర్ నేవీ అంటాం. అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు. సో ఈ దేశాలు ప్రపంచంలో ఏ మూల నుంచైనా యుద్ధం చేయగలిగే కెపాసిటీ వీళ్ళకు ఉంది. అందుకే దీన్ని ఏమంటాం బ్లూ వాటర్ నేవీ స్టేటస్ అంటాం. అంటే సముద్రంలో డీప్గా సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో ఎక్కువ దూరం ప్రయాణించి అప్పటికి ఆ సిచ్యుయేషన్లో కూడా యుద్ధం చేయగలిగే సామర్థ్యం ఉంటే ఆ నేవీని, ఆ నావికా దళాన్ని బ్లూ వాటర్ నేవీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము చైనా తీసుకుందాం. సో వెన్ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ చైనా, రైట్, చైనా అనేది ఈ పట్ల ప్రాంతంలో చైనా ఉంది. అలాగే చైనా వాడు ప్రస్తుతము శ్రీలంక చుట్టూ కూడా వీరికి ప్రస్తుతము నేవల్ బేస్లు అంటూ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ టాకింగ్ అబౌట్ ఇండో చైనా రిలేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నట్లయితే, రైట్, అండ్ దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ శ్రీలంక. ఇక్కడ పైన మనకు ఈ పైన ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని మనం చైనా అంటాం.
సో చైనా వారి యొక్క బేస్ క్యాంప్స్, నావల్ బేస్ క్యాంప్స్ శ్రీలంక దగ్గర ఉన్నాయి. అలాగే ప్రస్తుతం ఇక్కడ ఉన్న మలేషియా కానివ్వండి, థాయిలాండ్ కానివ్వండి, లేదా ఇటువైపు ఉన్న కింద ఉన్న మాల్దీవ్స్, ఈ ప్రాంతంలో కూడా వీళ్ళకు నావల్ బేస్ క్యాంప్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పాకిస్తాన్ దగ్గర కూడా వీరికి నావల్ బేస్ క్యాంప్స్ ఉన్నాయి. రైట్, చైనా అట్ ద సేమ్ టైం నావల్ బేస్ క్యాంప్స్. అంటే భారతదేశం యొక్క ఉపఖండం చుట్టూ ఇక్కడ పాకిస్తాన్, అంటే ఇక్కడ పాకిస్తాన్ దగ్గర బేస్ క్యాంప్ అంటే ఏంటి, గుజరాత్కి దగ్గరగా ఉన్నట్టు. శ్రీలంక దగ్గర బేస్ క్యాంప్ అంటే సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, అంటే అవి మన విశాఖపట్నం కానివ్వండి, లేదా చెన్నైకి దగ్గరగా కావచ్చు. అంటే భారతదేశం యొక్క ఉపఖండం చుట్టూ వారి యొక్క నావల్ బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అందుకే చైనా వారి యొక్క నావల్ని కూడా, నావిక దళాన్ని కూడా, దానికి కూడా బ్లూ వాటర్ స్టేటస్ ఉంది అంటాం. చైనా యొక్క నావిక దళానికి కూడా బ్లూ వాటర్ స్టేటస్, అంటే సముద్రంలో ఎంత దూరం వెళ్ళినా కూడా యుద్ధం చేయగలిగే సామర్థ్యాన్ని ఉంటే దాన్నే మనము బ్లూ వాటర్ స్టేటస్ అంటాం. అలాగే ఇండియన్ ఆర్మీ తీసుకున్నాం. రైట్, ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, వీరికి వివిధ కమాండ్ సెంటర్స్ అంటూ ఉంటాయి. రైట్, ఫస్ట్ విల్ టాక్ అబౌట్ నేవీ, దెన్ విల్ గో ఫర్ కమాండ్ సెంటర్స్. సో ఇండియన్ నేవీకి ఉన్న స్టేటస్ ఏంటి, బ్లూ వాటర్ నేవీ అన్నాం. అలాగే ఇండియన్ నేవీ యొక్క ముఖ్య కార్యాలయం ఎక్కడుంది, న్యూఢిల్లీ. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఆల్వేస్ రిమెంబర్, త్రివిధ దళాల యొక్క హెడ్ క్వార్టర్స్ ఆర్మీ, సైనిక దళం, నావికా దళం, అలాగే వైమానిక దళం, ఈ 3 దళాల యొక్క హెడ్ క్వార్టర్స్ ఎప్పుడు కూడా ఆల్వేస్ వన్ ప్లేస్, దట్ ఈస్ న్యూఢిల్లీ అంటాం. సో నావికా దళం యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, న్యూఢిల్లీ. అలాగే నావికా దళం యొక్క ఫస్ట్ చీఫ్, ఇండియన్ నేవీ, భారత నావికా దళం యొక్క మొదటి చీఫ్ అడ్మిరల్ ఆర్డి కటారి, నావికా దళం యొక్క మొదటి చీఫ్. అలాగే ప్రస్తుతం ఎవరున్నారు, నావికా దళం యొక్క ప్రస్తుత చీఫ్ పర్సన్ అడ్మిరల్ కరంబీర్ సింగ్. ఇతను భారతదేశం యొక్క నావికా దళం యొక్క ప్రస్తుత అధిపతి. రైట్, చీఫ్ కమాండర్, సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ కాదు, సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియన్ నేవీ. సో సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఎవరు, జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే. అలాగే ఇండియన్ నేవీ యొక్క చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్. దెన్ వైమానిక దళం అంటాం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద 4th స్ట్రాంగెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న వైమానిక దళాల యొక్క సామర్థ్యము, వారి యొక్క స్ట్రెంగ్త్, అలాగే వాటి యొక్క నంబర్స్, అందులో ఉన్న ఆఫీసర్స్ కానివ్వండి, జవాన్లు కానివ్వండి, వాటి యొక్క నంబర్, అలాగే వాటి యొక్క స్ట్రెంగ్త్ వైజ్ చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క పొజిషన్ 4th పొజిషన్. సో ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు, యుఎస్ఏ, తర్వాత రష్యా, తర్వాత ఇజ్రాయెల్. యుఎస్, రష్యా, ఇజ్రాయెల్ తర్వాత ద 4th స్ట్రాంగెస్ట్ ఎయిర్ ఫోర్స్ అంటే ఇండియా. అంటే సింపుల్ చెప్పాలంటే చైనీస్ ఎయిర్ ఫోర్స్ కన్నా వీఆర్ మోర్ స్ట్రాంగర్. చైనా యొక్క వైమానిక దళం కంటే భారతదేశం యొక్క వైమానిక దళం అనేది చాలా స్ట్రాంగ్ అని చెప్తాం. అట్ ద సేమ్ టైం రఫేల్ ఫైటర్ ప్లేన్స్ మనకి యాడ్ అయిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హ్యాస్ బికమ్ వెరీ మచ్ స్ట్రాంగర్. రఫేల్ ఫైటర్ ప్లేన్స్ ఈ మధ్య మనకు ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ రఫేల్ ఫైటర్ ప్లేన్స్ గురించి మన అందరికీ తెలుసు. 2019 ఎలక్షన్స్ అంతా కూడా రఫేల్ ఫైటర్ ప్లేన్స్ చుట్టే తిరిగాయి. ఆల్మోస్ట్ రఫేల్ ఫైటర్ ప్లేన్స్ చుట్టే తిరిగాయి. సో రఫేల్ ఫైటర్ ప్లేన్స్లో ఇన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది అనేసి, సో 2019 ఎలక్షన్స్ ఆల్మోస్ట్ దే ఆర్ ఫాట్ ఆన్ రఫేల్ ఫైటర్ ప్లేన్స్. రైట్, సో ఈ రఫేల్ ఫైటర్ ప్లేన్స్ ఆల్రెడీ మనకు డెలివరీ కూడా అయిపోయాయి. సో దే ఆర్ ఇండక్టెడ్ ఇంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆల్రెడీ వాటిని జాయిన్ చేసుకోవడం కూడా జరిగిపోయింది. సో రఫేల్ ఫైటర్ ప్లేన్స్ యాడ్ అయిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది చైనీస్ ఎయిర్ ఫోర్స్ కన్నా చాలా ఎక్కువగా ఉంది. రైట్, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కంటే మన ఎయిర్ ఫోర్స్ ఈజ్ వెరీ స్ట్రాంగర్ యాజ్ ఆఫ్ నౌ. రైట్, సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్, సేమ్ ప్లేస్ అగైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, న్యూఢిల్లీ అంటాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఫస్ట్ చీఫ్, రైట్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్కే ముఖర్జీ. రైట్, ఎయిర్ మార్షల్ ఎస్కే ముఖర్జీ. సో ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఇండియన్
ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. భారత వైమానిక దళాన్ని యొక్క మొదటి చీఫ్ పర్సన్ ఎయిర్ మార్షల్ ఎస్కే ముఖర్జీ అంట. సో ప్రస్తుతం ఎయిర్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా ప్రజెంట్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ ఇండియా రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. దట్ ద సేమ్ టైం సో ఆర్మీ అన్నాం, సైనిక దళం అన్నాం, అలాగే సైనిక దళంతో పాటు నావికా దళం, వీటితో పాటు వైమానిక దళం. సో ఈ 3 దళాలకు కొన్ని కమాండ్ సెంటర్స్ అంటూ ఉంటాయి, రైట్? భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వీటికి కమాండ్ సెంటర్స్ అంటూ ఉంటాయి. వివిధ కమాండ్లు, ఈ అన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్ త్రివిధ దళాలకు సంబంధించిన వివిధ కమాండ్ సెంటర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఆర్మీ తీసుకుందాం. సో ఇండియన్ ఆర్మీకి నార్థన్ కమాండ్, ఉత్తర ప్రాంతంలో ఒక కమాండ్ అంటూ ఉంటుంది. ఉత్తర కమాండ్ ఎక్కడ ఉందంటే ఇది ఉదంపూర్, జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఉదంపూర్ ప్రాంతంలో ఒక కమాండ్ సెంటర్ ఉంది. అంటే ఇన్ కేసు ఎప్పుడైనా సరే చైనాతో కానివ్వండి, పాకిస్తాన్తో కానీ యుద్ధం జరిగినప్పుడు, రైట్, ఒక చీఫ్ కంట్రోల్ రూమ్, అప్పట్లో కంట్రోల్ రూమ్ని మనం కమాండ్ సెంటర్ అంటాం. సో భారత సైనిక దళానికి చెందిన ముఖ్యమైన కమాండ్ సెంటర్ నార్థన్ కమాండ్, ఉత్తర కమాండ్ ఎక్కడుంది? జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఉదంపూర్ ప్రాంతంలో ఉంది. అలాగే దక్షిణ కమాండ్ అంటాం. ఉత్తర కమాండ్ ఏమో ఉదంపూర్, అలాగే దక్షిణ కమాండ్ మహారాష్ట్రలోని పూణేలో ఉంది. దెన్ అట్ ద సేమ్ టైం పశ్చిమ కమాండ్, దీన్నే మనము వెస్టర్న్ కమాండ్ అంటాం, రైట్? అట్ ద సేమ్ టైం సౌత్ వెస్టర్న్ కమాండ్, దీన్ని మనము నైరుతి కమాండ్ అంటాం. నైరుతి కమాండ్ అనేది జైపూర్లో అంటాం. అట్ ద సేమ్ టైం పశ్చిమ కమాండ్ అనేది చండీగఢ్ అంటాం. సో డిఫరెంట్ ప్లేసెస్. అలాగే తూర్పు కమాండ్, అలాగే సెంట్రల్ కమాండ్ అనేది లక్నోలో ఉంది. తూర్పు కమాండ్ అనేది కోల్కతాలో ఉంది. అంటే భారతదేశానికి చెందిన వివిధ కమాండ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్మీకి చెందిన, సైనిక దళానికి చెందిన వివిధ కమాండ్ సెంటర్స్ అనేది దేశం యొక్క నలుమూలలా విస్తరించి ఉన్నాయి అంటాం. అలాగే ఇండియన్ నేవీ, నావికా దళం యొక్క కమాండ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ నావికా దళం యొక్క పశ్చిమ కమాండ్ అంటాం. పశ్చిమ కమాండ్ అనేది ముంబైలో ఉంది. అలాగే నావికా దళం యొక్క దక్షిణ కమాండ్, సదరన్ కమాండ్ ఇది కొచ్చిలో ఉంది. అట్ ద సేమ్ టైం తూర్పు కమాండ్ అనేది విశాఖపట్నంలో ఉంది. మరొక కమాండ్ ఏమో అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ అంటాం. ఇది అండమాన్ నికోబార్ కమాండ్ అనేది పోర్ట్ బ్లేర్, అండమాన్ నికోబార్ యొక్క రాజధాని పోర్ట్ బ్లేర్లో ఉంది. అంటే ఇండియన్ నేవీకి కావాల్సిన కమాండ్ సెంటర్లు కేవలం 4 మాత్రమే. ఒకటి ముంబై, ఒకటి కొచ్చి, ఒకటి విశాఖపట్నం, అలాగే ఇంకొకటి అండమాన్ నికోబార్లోని పోర్ట్ బ్లేర్లో ఉంది. అలాగే వైమానిక దళం చూద్దాం. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటాం, వైమానిక దళము. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క కమాండ్ సెంటర్స్ అనేవి గుజరాత్, పశ్చిమ కమాండ్ అనేది గుజరాత్లో కనిపిస్తూ ఉంటుంది, గుజరాత్లో ఉంది, రైట్? అలాగే దక్షిణ కమాండ్ అనేది తిరువనంతపురంలో ఉంటుంది. సో ఒకటేమో గుజరాత్లోని గాంధీనగర్లో ఒక కమాండ్ సెంటర్ ఉంటుంది. అలాగే కేరళలోని తిరువనంతపురంలో మరొక కమాండ్ సెంటర్, కమాండ్ సెంటర్. అలాగే నార్త్ ఈస్ట్ పార్ట్లో షిల్లాంగ్లో, మేఘాలయ యొక్క రాజధాని షిల్లాంగ్లో మరొక కమాండ్ సెంటర్. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ట్రైనింగ్ యొక్క కమాండ్ సెంటర్, అంటే ఎయిర్ ఫోర్స్ పైలట్స్ని ట్రైనింగ్ చేయడం కోసం దానికి ఒక కమాండ్ సెంటర్, అది బెంగళూరులో ఉంది. అట్ ద సేమ్ టైం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కావచ్చు, ఫైటర్ ప్లేన్స్ మెయింటెనెన్స్ కావచ్చు, ఈ మెయింటెనెన్స్ కమాండ్ సెంటర్ అంటాం. సో మెయింటెనెన్స్ కమాండ్ సెంటర్ అనేది మహారాష్ట్రలోని నాగ్పూర్లో.
సో ఆర్మీ, నేవీ, అలాగే ఎయిర్ ఫోర్స్. సో ఇలా త్రివిధ దళాలు ఏవైతే ఉంటాయో ఈ త్రివిధ దళాలకు విభిన్న కమాండ్ సెంటర్స్ అంటూ ఉంటాయి, డిఫరెంట్ కమాండ్ సెంటర్స్. దేశం యొక్క నలుమూలల ఈ కమాండ్ సెంటర్స్ అనేవి విస్తరించి ఉన్నాయి. రైట్. రక్షణ రంగం అంట. సో రక్షణ రంగంలో భారత సాయుధ దళాల యొక్క అత్యున్నత అధిపతి, ద చీఫ్ సుప్రీం కమాండర్ ఎవరు? రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు. Right, the present chief of supreme commander of all the Indian armed forces, Ramnath Kovind. Right. Then సాయుధ దళాల యొక్క పరిపాలనా నియంత్రణ, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంటాం. పరిపాలనా నియంత్రణ కానివ్వండి, లేదా వారి యొక్క డే టు డే కార్యకలాపాలు కానివ్వండి, అలాగే వాటి యొక్క వేతనాలు కానివ్వండి, వాటి యొక్క వయోపరిమితి కానివ్వండి, వాటికి మనం కల్పిస్తున్న సదుపాయాలు, ఇవన్నిటిని అబ్జర్వ్ చేసేది, ఇవన్నిటిని మానిటర్ చేసేది, కంట్రోల్ చేసేది మంత్రిత్వ శాఖ అంటాం, రక్షణ మంత్రిత్వ శాఖ. సో ప్రజెంట్ డిఫెన్స్ మినిస్టర్ శ్రీ రాజ్నాథ్ సింగ్, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. అలాగే భారతదేశం యొక్క త్రివిధ దళాలు ఏవవి? సైనిక దళం, వైమానిక దళం, నావికా దళం. ఈ మూడింటి కలిపి మనము త్రివిధ దళాలు అంటాం. సో ఇక్కడ త్రివిధ దళాల్లో మనం ఎక్కడ కూడా బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానివ్వండి, లేదా ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ కానివ్వండి, లేదా సశస్త్ర సీమాబల్, వీటిని ఎక్కడ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. త్రివిధ దళాలు అంటే కేవలము సైనిక దళం, వైమానిక దళం, అలాగే నావికా దళం. సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్, ఇవన్నీ కూడా కంప్లీట్గా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. ఇవి ఇండియన్ ఆర్మీలో భాగం కావు. రైట్. ఫస్ట్ వన్ విల్ టాక్ అబౌట్ ఇండియన్ ఆర్మీ, సైనిక దళం అంటాం. సో చైనా మరియు అమెరికా తర్వాత ప్రపంచంలో 3వ అతిపెద్ద సైన్యం ఏదైతే ఉందంటే అది ఇండియన్ ఆర్మీ అంటాం. సో ఫస్ట్ చైనా తర్వాత అమెరికా తర్వాత భారతదేశం. అలాగే భారతదేశం యొక్క ఇండియన్ ఆర్మీ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. అట్ ద సేమ్ టైం ఇండియన్ ఆర్మీ యొక్క ఫస్ట్ జనరల్ కరియప్ప. అలాగే ద ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ మనోజ్ ముకుంద్ నిర్వాణే, జనరల్ మనోజ్ ముకుంద్ నిర్వాణే, ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వాణే. దట్ ద సేమ్ టైమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఎయిర్ ఫోర్స్ కన్నా ముందు కమాండ్ సెంటర్స్ చూద్దాం. సో ఇండియన్ ఆర్మీ యొక్క కమాండ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఫస్ట్ ఏమన్నా మనము ఉత్తర కమాండ్ ఎక్కడుంది? అది ఉదంపూర్ అన్నాం. ఉదంపూర్ ఎక్కడుంది? ఉదంపూర్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఈ ప్రాంతంలో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఈ పర్టికులర్ ప్లేస్లో ఉంది. అదే మనం ఏమంటాం, ఉత్తర కమాండ్ అనేది ఉదంపూర్లో ఉంది. దెన్ పశ్చిమ కమాండ్ చండీగఢ్. చండీగఢ్ హ్యాస్ గాట్ స్పెషల్ ప్లేస్. హర్యానా యొక్క క్యాపిటల్ చండీగఢ్ అంటాం, అలాగే పంజాబ్ యొక్క క్యాపిటల్ కూడా చండీగఢ్ అంటాం. రైట్. పశ్చిమ కమాండ్ అనేది చండీగఢ్. దెన్ నైరుతి కమాండ్ అంటాం, సౌత్ వెస్టర్న్ కమాండ్ అంటాం దీన్నే మనము. సౌత్ వెస్టర్న్ కమాండ్ అనేది జైపూర్లో ఉంది. అలాగే దక్షిణ కమాండ్ అనేది మహారాష్ట్రలోని పూణే అన్నాం. సెంట్రల్ కమాండ్ అనేది ఉత్తరప్రదేశ్లోని లక్నో. అలాగే తూర్పు కమాండ్ అనేది కోల్కతా అంటాం. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ కోల్కతా ఇస్ హియర్. అలాగే సెంట్రల్ కమాండ్ అనేది లక్నోలో ఇక్కడ కనిపిస్తూ ఉంది. దెన్ దక్షిణ కమాండ్ అనేది పూణేలో ఉంది. సో ఇదేమో ఉదంపూర్ అనేది ఉత్తర కమాండ్ అంటాం. అలాగే చండీగఢ్ అనేది పశ్చిమ కమాండ్ అంటాం. అలాగే జైపూర్ అనేది నైరుతి కమాండ్ అంటాం, దీన్ని మనము సౌత్ వెస్టర్న్ కమాండ్ అంటాం. ఇలా భారతదేశంలో ఆర్మీకి సంబంధించినవి కంప్లీట్గా 6 కమాండ్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి ఉదంపూర్, రెండవది జైపూర్, మూడవది చండీగఢ్, పూణే, కోల్కతా, అలాగే లక్నో. దెన్ నావికాదళం. భారతదేశం యొక్క నావికా దళానికి ఉన్న స్టేటస్, ఉన్న హోదా ఏంటి? బ్లూ వాటర్ నేవీ. సో బ్లూ వాటర్ నేవీ అంటే ఏంటి? సముద్ర జలాల్లో మనం ఎంత దూరం వరకు వెళ్ళినా కూడా అక్కడి నుండి యుద్ధం చేయగలిగే సామర్థ్యాన్ని మనము బ్లూ వాటర్ నేవీ స్టేటస్ అంటాం. సో ఆ కెపాసిటీ ఉంటే ఆ నావికా దళానికి బ్లూ వాటర్ నేవీ స్టేటస్ను కల్పించడం జరుగుతూ ఉంటుంది. సో ఇండియన్ నేవీ హ్యాస్ గాట్ ఎ బ్లూ వాటర్ నేవీ స్టేటస్ అంటాం. దెన్ ఇండియన్ నేవీ యొక్క హెడ్ క్వార్టర్స్, నావికా దళం యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. సో ఇండియన్ నేవీ యొక్క ప్రజెంట్ చీఫ్
సారీ ఫస్ట్ చీఫ్ ఎవరు? అడ్మిరల్ ఆర్డి కటారి. అడ్మిరల్ ఆర్డి కటారి భారతదేశం యొక్క నావికాదళం యొక్క మొదటి చీఫ్ పర్సన్. సో ప్రస్తుతం చూస్తే అడ్మిరల్ కరంబీర్ సింగ్, అడ్మిరల్ కరంబీర్ సింగ్. సో ఇతను ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ. అడ్మిరల్ కరంబీర్ సింగ్ ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ. అలాగే ఇండియన్ నేవీ యొక్క వివిధ కమాండ్ సెంటర్స్, నేవీ యొక్క కమాండ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి? పశ్చిమ కమాండ్ అనేది ముంబైలో ఉంది. పశ్చిమ కమాండ్ అనేది ముంబైలో ఉంది. అట్ ద సేమ్ టైం తూర్పు కమాండ్ అనేది విశాఖపట్నం. తూర్పు కమాండ్ అనేది విశాఖపట్నం. భారతదేశం యొక్క భద్రత వయసు చూస్తే తూర్పు కమాండ్ కానివ్వండి, పశ్చిమ కమాండ్ కానివ్వండి, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ముంబై యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం రెండు కూడా కమర్షియల్లీ వెల్ డెవలప్డ్ సిటీస్. ముంబై యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం. అలాగే ముంబై అండ్ విశాఖపట్నం, ముంబైని డామినేట్ చేయగలిగితే ఇండియన్ ఎకానమీని కూడా కంప్లీట్గా డామినేట్ చేసే సిచ్యుయేషన్లో వీఆర్ దేర్ యాజ్. సో అందుకే తూర్పు కమాండ్ కానివ్వండి, పశ్చిమ కమాండ్ కానివ్వండి, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ దక్షిణ కమాండ్ అనేది కొచ్చిలో ఉంది. అండమాన్ నికోబార్ కమాండ్ అనేది పోర్ట్ బ్లేర్లో ఉంది. సో ఒకటేమో ముంబై, మరొకటి విశాఖపట్నం. తూర్పు కమాండ్ ఏమో విశాఖపట్నం, పశ్చిమ కమాండ్ ఏమో ముంబై, దక్షిణ కమాండ్ ఏమో కొచ్చి అన్నాం. అలాగే అండమాన్ నికోబార్ కమాండ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది, డిఫరెంట్ ప్లేసెస్. దెన్ కమిటీ కేస్ వైమానిక దళము అంటాం, భారతదేశం యొక్క ఎయిర్ ఫోర్స్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క స్థానము 4వ స్థానము. 4వ స్థానం ఎవరి తర్వాత? ఫస్ట్ అమెరికా, తర్వాత రష్యా, రష్యా తర్వాత ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ తర్వాత భారతదేశం, రైట్? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ముఖ్య కార్యాలయం ఎక్కడ ఉంది? అది న్యూఢిల్లీ ఉంది. సో ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రైట్? ఎయిర్ మార్షల్ ఎస్కే ముఖర్జీ, ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అలాగే ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎవరు? ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదూరియా. రాకేష్ కుమార్ సింగ్ భదూరియా లేదా ఆర్కేఎస్ భదూరియా అంటాం. రాకేష్ కుమార్ సింగ్ భదూరియా. సో రాకేష్ కుమార్ సింగ్ భదూరియా కానివ్వండి, లేదా ఇంతకు ముందు ఇతని కన్నా ముందు ఉన్న ఎయిర్ చీఫ్ మార్షల్, రైట్, బిఎస్ ధనోవా, రైట్? ఎయిర్ మార్షల్ బిఎస్ ధనోవా. సో ఇతను ప్రీవియస్ వన్. సో రాకేష్ కుమార్ సింగ్ భదూరియా కన్నా ముందు ఉన్న ఎయిర్ మార్షల్ బిఎస్ ధనోవా అంటాం. సో ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఈ ఇద్దరు వ్యక్తులకు రఫేల్ ఫైటర్ ప్లేన్స్ కి ఒక సంబంధం ఉంది. సో ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రఫేల్ ఫైటర్ ప్లేన్స్ మొత్తం 36. రఫేల్ ఫైటర్ ప్లేన్స్ ను మనము ఫ్రాన్స్ దేశం నుండి దిగుమతి చేసుకున్నాము, రైట్? రఫేల్ ఫైటర్ ప్లేన్స్ ను తయారు చేసే సంస్థ దసాల్ట్ రఫేల్ అంటాం. రఫేల్ ఫైటర్ ప్లేన్స్ ను తయారు చేసే సంస్థ పేరు దసాల్ట్ రఫేల్ అంటాం. ఆ ఫైటర్ ప్లేన్స్ ను రఫేల్ ఫైటర్ ప్లేన్స్ అంటాం. సో వీటిని మనము ఫ్రాన్స్ దేశం నుండి దిగుమతి చేసుకున్నాం. ఎన్ని? మొత్తం 36. సో ఈ రఫేల్ ఫైటర్ ప్లేన్స్ యొక్క దిగుమతిలో ముఖ్య పాత్ర పోషించింది లాస్ట్ ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా. సో రఫేల్ ఫైటర్ ప్లేన్స్ ను కొనుగోలు చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది బిఎస్ ధనోవా అంట, ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా. సో అతను అందించిన సేవలకు గుర్తింపుగా సో ఈ 36 రఫేల్ ఫైటర్ ప్లేన్స్ లో 30 రఫేల్ ఫైటర్ ప్లేన్స్ యొక్క అడుగు బేస్ చివరి భాగాన, దాన్ని మనం టెయిల్ అంటాం, రైట్? ప్రతి ఒక్క ఫైటర్ ప్లేన్ కి ఒక అడుగు భాగం, ఒక ప్లేస్ అంటుంది, చివరి భాగం ఇలా కనిపిస్తూ ఉంటుంది, దాని యొక్క టెయిల్ అంటాం. సో ఈ టెయిల్ మీద ఇతని సిగ్నేచర్స్ ఉంటూ ఉంటాయి. ఏంటంటే 30 ఫైటర్ ప్లేన్స్ మీద బిఎస్ అనే సిగ్నేచర్ కనిపిస్తూ ఉంటుంది. సో బిఎస్ ధనోవా గారు చేసిన సేవలకు గుర్తింపుగా 36 రఫేల్ ఫైటర్ ప్లేన్స్ లో 30 రఫేల్ ఫైటర్ ప్లేన్స్ యొక్క చివరి భాగాన లేదా దాని యొక్క టెయిల్ మీద బిఎస్ ధనోవా యొక్క సిగ్నేచర్స్ కనిపిస్తూ ఉంటాయి, రైట్? అలాగే మిగిలిన 6 రఫేల్ ఫైటర్ ప్లేన్స్, ఈ 6 ఫైటర్ ప్లేన్స్ కూడా కంప్లీట్ గా ట్రైనింగ్ కోసం ఉపయోగించే రఫేల్ ఫైటర్ ప్లేన్స్ మాత్రమే. సో 36లో 6 రఫేల్ ఫైటర్ ప్లేన్స్ కేవలం ట్రైనింగ్ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు, రైట్? ఈ 6 ట్రైనింగ్ రఫేల్ ఫైటర్ ప్లేన్స్ యొక్క టెయిల్ మీద రాకేష్ కుమార్ సింగ్ భదూరియా
ఆర్కేఎస్ అనే సిగ్నేచర్ కనిపిస్తూ ఉంటుంది. సో 36 ఫైటర్ ప్లేన్స్ మొత్తం మనం రఫేల్ దసాల్ట్ రైఫల్ నుంచి దిగుమతి చేసుకున్నాం. 36 ఫైటర్ ప్లేన్స్ దసాల్ట్ రైఫల్ అనే కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్నాం. ఫ్రాన్స్ దేశానికి చెందిన దసాల్ట్ రైఫల్ అనే కంపెనీ నుంచి, దసాల్ట్ రఫేల్ అనే కంపెనీ నుంచి 36 ఫైటర్ ప్లేన్స్ దిగుమతి చేసుకున్నాం. ఆ 36లో 6 రఫేల్ ఫైటర్ ప్లేన్స్ కేవలము ట్రైనింగ్ నిమిత్తం మాత్రమే వాడతాం. ఆ 6 ట్రైనింగ్ ఫైటర్ ప్లేన్స్ యొక్క టెయిల్ మీద ఆర్కేఎస్ అనే సిగ్నేచర్ కనిపిస్తూ ఉంటుంది. ఎవరి జ్ఞాపకార్థం అది? రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా, ప్రజెంట్ ఎయిర్ చీఫ్ మార్షల్. ఇతను చేసిన సేవల గుర్తింపుగా ఈ 6 ఫైటర్ ప్లేన్స్ యొక్క చివరి భాగాన యొక్క టెయిల్ మీద అయితే సిగ్నేచర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మిగిలిన 30 రఫేల్ ఫైటర్ ప్లేన్స్ యొక్క టెయిల్ మీద గతంలో ఉన్న ప్రీవియస్ ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనో యొక్క సిగ్నేచర్స్ కనిపిస్తూ ఉంటాయి. రైట్. దెన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క వివిధ కమాండ్ సెంటర్స్ అంటాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క వివిధ కమాండ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి? సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క వివిధ కమాండ్ సెంటర్స్లో ఫస్ట్ వన్ పశ్చిమ కమాండ్ అనేది న్యూఢిల్లీలో కనిపిస్తూ ఉంది. పశ్చిమ కమాండ్ అనేది న్యూఢిల్లీలో ఉంది. అలాగే గుజరాత్లోని గాంధీనగర్లో నైరుతి కమాండ్, గుజరాత్లోని గాంధీనగర్ ఈ పర్టికులర్ ప్లేస్లో గాంధీనగర్లో నైరుతి కమాండ్ ఉంది. దెన్ సదరన్ కమాండ్, దక్షిణ కమాండ్ అనేది తిరువనంతపురంలో ఉంది. దక్షిణ కమాండ్ అనేది తిరువనంతపురంలో ఉంది. అలాగే తూర్పు కమాండ్ అనేది ఈస్టర్న్ కమాండ్ అంటాం. ఈస్టర్న్ కమాండ్ అనేది మేఘాలయ యొక్క రాజధాని షిల్లాంగ్లో ఉంది. మేఘాలయ యొక్క రాజధాని షిల్లాంగ్. సో భారతదేశంలోని వైమానిక దళానికి గల ముఖ్య కమాండ్ సెంటర్స్ మొత్తం 4. ఒకటి పశ్చిమ కమాండ్ న్యూఢిల్లీ అన్నాం. రెండవది నైరుతి కమాండ్ గాంధీనగర్. దక్షిణ కమాండ్ తిరువనంతపురం. అలాగే తూర్పు కమాండ్ అనేది షిల్లాంగ్లో మేఘాలయ యొక్క షిల్లాంగ్లో ఉంది. రైట్. వెస్టర్న్ కమాండ్ న్యూఢిల్లీ. అలాగే నైరుతి కమాండ్ గాంధీనగర్. దక్షిణ కమాండ్ తిరువనంతపురం. అలాగే తూర్పు కమాండ్ అనేది షిల్లాంగ్. సో మిగిలిన 2 చూస్తే మెయింటెనెన్స్ కమాండ్ అంటాం. మెయింటెనెన్స్ కమాండ్ అనేది మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉంది. అలాగే ట్రైనింగ్ కమాండ్, ట్రైనింగ్ సెంటర్ కమాండ్ అనేది బెంగళూరులో కనిపిస్తుంది. కర్ణాటక యొక్క రాజధాని బెంగళూరులో ట్రైనింగ్ కమాండ్ సెంటర్ అంటాం. సో ఇండియన్ ఆర్మీ, నేవీ, అలాగే ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఆర్మీకి భారతదేశంలో మొత్తం 6 కమాండ్ సెంటర్స్ ఉన్నాయి. ఉదంపూర్, చండీగఢ్, జైపూర్, పూణే, రైట్, కోల్కతా, లక్నో. ఇవి భారతదేశంలో సైనిక దళానికి ఉన్న 6 కమాండ్ సెంటర్స్. అలాగే నావికా దళం చూస్తే ముంబై, కొచ్చి, పోర్ట్ బ్లేర్, అలాగే విశాఖపట్నం 4 కమాండ్ సెంటర్స్. నావికా దళానికి చెందిన 4 కమాండ్ సెంటర్స్. అలాగే వైమానిక దళంకి చెందిన 4 కమాండ్ సెంటర్స్. ఒకటి ఢిల్లీ, ఒకటి గాంధీనగర్, ఒకటి తిరువనంతపురం, ఒకటి షిల్లాంగ్. సో అలాగే వైమానిక దళానికి చెందిన మరో 2 కమాండ్ సెంటర్స్. ఒకటి బెంగళూరు అన్నాం, అది ట్రైనింగ్ కమాండ్ సెంటర్. ఇంకొకటి మెయింటెనెన్స్ కమాండ్ సెంటర్, అది నాగ్పూర్లో. సో ఇవి భారతదేశం యొక్క సైనిక దళం, వైమానిక దళం, అలాగే నావికా దళం. సో సరిహద్దు యొక్క ప్రొటెక్షన్లో, సరిహద్దు యొక్క భద్రతలో ముఖ్య పాత్ర పోషించేది ఎవరు? సైనిక దళం అన్నాం. అలాగే ఈ సైనిక దళంతో పాటు మనకు జనరల్గా మనం న్యూస్లో వింటున్న పేర్లేవి? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాం. అలాగే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అంటాం, లేదా సశస్త్ర సీమా బల్ అంట. ఇవి జనరల్గా మనకు వినిపించే పేర్లు, ఇవి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇవి కాకుండా ముఖ్యంగా ఇండో చైనా సరిహద్దుల యొక్క పరిరక్షణలో, ఇండియా చైనా యొక్క సరిహద్దుల పరిరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మరొక వింగ్ అంటాం, లేదా మరొక దళం, అది స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అంటాం. రైట్. భారత్ మరియు చైనా యొక్క సరిహద్దు యొక్క భద్రతలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మరొక దళం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, దీన్నే SFF అంటాం. సో జనరల్గా SFF గురించి మనకి ఎక్కడ కూడా బుక్స్లో మనకు కనిపించదు. న్యూస్ పేపర్స్లో కూడా దీని గురించి చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే ఈ మధ్య కాలంలో చూస్తే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఇండో చైనా రిలేషన్స్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోషిస్తున్న పాత్ర అనేది చాలా చాలా ఎక్కువ. స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అని కూడా అంటారు దీన్ని. స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ లేదా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎస్పెషల్లీ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్. ఫ్రాంటియర్ అంటే సరిహద్దు అని అర్థం, సరిహద్దు అంటాం.
రైట్. సో సరిహద్దు యొక్క ప్రొటెక్షన్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నది మరొక దళం ఉంది. దాన్నే మనము స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ SFF అంటాం. స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ SFF. సో ఇండియన్ ఆర్మీకి తోడుగా ఇండో చైనా యొక్క సరిహద్దుల ప్రొటెక్షన్లో, సరిహద్దు యొక్క భద్రతలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మరొక దళం స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ SFF. సో SFFని ఏర్పాటు చేయడం గల ముఖ్య కారణం, సో ఇండో చైనా వార్ తర్వాత 1962 ఇండో చైనా వార్ తర్వాత స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అనేది ఒకటి ఉండాలి. ఎస్పెషల్లీ ముఖ్యంగా ఇండియా చైనా సరిహద్దు యొక్క ప్రొటెక్షన్ కోసం, భద్రత కోసం ఒక దళం అంటూ సపరేట్గా ఉండాలి అనే ఉద్దేశంతో SFFను స్టార్ట్ చేయడం జరిగింది. సో SFFను మొదటగా స్టార్ట్ చేసినప్పుడు SFF ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క నేతృత్వంలో పనిచేసేది. SFFకి ఇండియన్ ఆర్మీకి ఎటువంటి సంబంధం లేదు. రైట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. SFFకి ఇండియన్ ఆర్మీకి ఎటువంటి సంబంధం లేదు. SFFలో కూడా ర్యాంక్స్ ఉంటాయి, వీటికి కూడా పదోన్నతులు ఉంటూ ఉంటాయి. ఇండియన్ ఆర్మీలో పదోన్నతులు ఎలా ఉంటాయో SFFలో కూడా అలాగే పదోన్నతులు ఉంటాయి, అలాగే డిఫరెంట్ పొజిషన్స్ అంటూ ఉంటాయి. కానీ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్కి ఇండియన్ ఆర్మీకి ఎటువంటి రిలేషన్ కనిపించదు. సో రెండు కూడా వివిధ సపరేట్ దళాలు మాత్రమే, రెండు కూడా సపరేట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. రైట్. సో SFF పనిచేసేది మొదటగా స్థాపించినప్పుడు SFF పనిచేసేది ఇంటెలిజెన్స్ బ్యూరో నేతృత్వంలో పనిచేసేది. సో తర్వాత కాలక్రమేణా ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి దీన్ని సపరేట్ చేసి రా నేతృత్వంలో పనిచేయడం మొదలుపెట్టారు. సో SFFని ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి సపరేట్ చేసేసి రా నేతృత్వంలో పనిచేయడం మొదలుపెట్టారు. రా అంటే ఏంటి? రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అంటాం. సో SFF ప్రస్తుతం రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ నేతృత్వంలో పనిచేస్తాం. సో రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ రా గురించి మనం కొన్ని సినిమాల్లో కూడా చూసే ఉంటాం. హిందీ సినిమాల్లో సల్మాన్ ఖాన్ ఒక 1 or 2 మూవీస్లో రా గురించి వినే ఉంటాం. అలాగే తెలుగు సినిమాల్లో 1 or 2 మూవీస్లో, గోపీచంద్ మూవీస్లో రా అనే వర్డ్ కనిపిస్తాం. రా అంటే ఏంటి? రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అంటే. రైట్. సో డిఫరెంట్ కేసెస్. సో స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ను ఎస్టాబ్లిష్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇండియా చైనా సరిహద్దు వెంబడి ప్రొటెక్షన్, అలాగే ఇండియా చైనా సరిహద్దు వెంబడి కోవర్ట్ ఆపరేషన్స్ని నిర్వహించడం కోసం. ఇండియా చైనా సరిహద్దు వెంబడి కోవర్ట్ ఆపరేషన్స్. కోవర్ట్ అంటే ఏంటి? రహస్య కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో, సో రహస్య కార్యకలాపాలు నిర్వహించడం కోసం స్పెషల్గా స్టార్ట్ చేసిన దళమే స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్. సో ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్లో ఎవరు ఉంటారు? సో స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్లో ముఖ్యంగా ఉండేది టిబెట్ యొక్క శరణార్థులు. వీటిని మనం రెఫ్యూజీస్ అంటాం. టిబెట్ నుండి పారిపోయి భారతదేశంలోకి వచ్చి ఇక్కడ శరణార్థులుగా ఉంటున్న వాళ్ళు, రైట్, లేదా నేపాల్ నుండి పారిపోయి వచ్చి ఇక్కడ మన దేశంలో తలదాచుకున్న వాళ్ళు, శరణార్థులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా టిబెట్ శరణార్థులు లేదా లదాఖ్ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు. సో టిబెట్ యొక్క శరణార్థులు కానివ్వండి, సో నేపాల్ నుండి వచ్చిన వారు కానివ్వండి, లేదా లదాఖ్ ప్రాంతంలో ఉండే వాళ్ళకు మాత్రమే స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్లో ఒకప్పుడు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్లో దేశంలోని నలుమూలల నుంచి ఎంపిక చేసిన జవాన్లు మాత్రమే స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్లో పనిచేస్తారు. సో ఎంపిక చేసిన జవాన్లు అనడం ఎందుకంటే కారణం ఏంటంటే, సో వీళ్ళ వరకు ఇక్కడ ఇండో చైనా సరిహద్దు అంటే పర్వత శ్రేణులు, మౌంటైన్ రీజన్స్లో పనిచేయాలి. సో మౌంటైన్ రీజన్స్లో పని చేయాలంటే ఆ వాతావరణానికి మన శరీరం అడ్జస్ట్మెంట్ అయి ఉండాలి. సో పర్వతాల ప్రాంతంలో, మౌంటైన్ రీజన్స్లో ఆక్సిజన్ సప్లై అనేది తక్కువగా ఉంటుంది. సో లదాఖ్ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానివ్వండి, లేదా టిబెట్ శరణార్థులు కానివ్వండి, వీరి యొక్క హైట్ తక్కువగా ఉంటుంది. వీరి యొక్క హైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇక్కడ హైట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వీరు ఆ వాతావరణానికి త్వరగా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. ఇంకోటి, వీరి శరీరం యొక్క నిర్మాణం కూడా ఆ ప్రాంతంకి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఆ క్లైమేట్కి ఈజీగా అడ్జస్ట్ అయిపోతారు. కాబట్టి ఒకప్పుడు SFFలో పనిచేయడానికి కేవలము టిబెట్ రెఫ్యూజీస్తో పాటు లదాఖ్లో ఉన్న వాళ్ళని తీసుకునేవాళ్ళు. సో ప్రస్తుతం దేశంలో ఉన్న వివిధ జవాన్లను వారి యొక్క శక్తిని అనుగుణంగా దీనిలో అపాయింట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. దట్ ద సేమ్ టైం
SFF కి ఉన్న మరొక పేరు. దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ 22 అని కూడా పిలుస్తూ ఉంటారు. స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ కి ఉన్న మరొక పేరు ఎస్టాబ్లిష్మెంట్ 22 అంటారు. సో ఎస్టాబ్లిష్మెంట్ 22 అని దీన్ని పిలవడానికి కారణం ఏంటంటే, సో ఈ ఫోర్స్ని, స్పెషల్ ఫోర్స్ని మొదటగా తయారు చేసినప్పుడు దీనికి నేతృత్వం వహించింది జార్ఖండ్ 22nd గూర్ఖా రెజిమెంట్ నుండి ఒక సైనిక అధికారి. 22 గూర్ఖా రెజిమెంట్ యొక్క సైనిక అధికారిని మొదటిసారి స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ యొక్క చీఫ్గా అపాయింట్ చేయడం జరిగింది. సో అతని జ్ఞాపకార్థం దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ 22 అని పిలుస్తారు. 22 గూర్ఖా రెజిమెంట్కి చెందిన ఒక అధికారిని మొదటిసారి SFFకి దీనికి నేతృత్వం వహించడం జరిగింది. అందుకే అతని జ్ఞాపకార్థం బేస్డ్ ఆన్ దాట్ పర్టిక్యులర్ థింగ్ ప్రస్తుతము SFFకు ఉన్న మరొక పేరు, దీన్ని మనము ఎస్టాబ్లిష్మెంట్ 22 అని కూడా పిలవడం జరుగుతుంది. సో SFF ముఖ్య పాత్ర ఎప్పుడు? సో 1984 సిక్ రైట్స్ లేదా సిక్కుల ఊచకోత అంటాం. సిక్కుల ఊచకోతను కంట్రోల్ చేయడంలో, అదుపు చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది SFF, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ పర్టికులర్ ఫోర్స్ SFFకి తగినంత గుర్తింపు రాలేదు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. సో 1984 సిక్ రైట్స్లో కానివ్వండి, ప్రస్తుతం ఇండో చైనా రిలేషన్స్లో పాంగాంగ్ లేక్ అన్నాం, పాంగాంగ్ సరస్సు. పాంగాంగ్ సరస్సును తిరిగి మన అధీనంలోకి తెచ్చుకోవడంలో ముఖ్య పాత్ర పోషించింది SFF. 2020 జూన్, జూలై ఆ పర్టికులర్ టైంలో ఇండియా చైనా రిలేషన్స్ చాలా వరకు దెబ్బతిన్నాయి. ఆల్మోస్ట్ ఒక వార్ లైక్ సిచ్యువేషన్ రెడీ అయింది. ఆ వార్ లైక్ సిచ్యువేషన్కి దారి తీయడానికి కారణం ఏంటి? పాంగాంగ్ లేక్ని చైనా వాళ్ళు ఆక్యుపై చేయడం. లదాఖ్లోని పాంగాంగ్ లేక్ అన్నాం. సో లదాఖ్లోని పాంగాంగ్ లేక్ని వాళ్ళు ఆక్యుపై చేయడం దాని యొక్క ముఖ్య కారణం. సో ఈ పాంగాంగ్ లేక్ని తిరిగి మన అధీనంలోకి తెచ్చుకోవడంలో ముఖ్య పాత్ర పోషించింది SFF. ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేసింది. ఇండియన్ ఆర్మీ పాంగాంగ్ లేక్ని తిరిగి కంప్లీట్గా ఆక్యుపై చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది SFF, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అంటాం. సో ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అలాగే ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా వీళ్ళు నిర్వహించిన ఆపరేషన్లో పాంగాంగ్ లేక్లోని ఒక ముఖ్యమైన ప్రాంతాన్ని ఆక్యుపై చేశారు. దాన్ని పాంగాంగ్ నార్త్ ఫోర్ రిడ్జ్ ఏరియా అంటారు. పాంగాంగ్ నార్త్ ఫోర్ రిడ్జ్ ఏరియా అంటారు. ఫోర్ రిడ్జ్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూర్ లుకింగ్ ఎట్ ద ఫింగర్స్, సో పాంగాంగ్ లేక్ చుట్టూ హిమాలయ పర్వత శ్రేణులు అంటూ ఉంటాయి. పాంగాంగ్ లేక్ చుట్టూ, పాంగాంగ్ లేక్ యొక్క విస్తీర్ణము 135 స్క్వేర్ కిలోమీటర్స్. పాంగాంగ్ సరస్సు యొక్క విస్తీర్ణము దాదాపు 135 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ పాంగాంగ్ సరస్సు చుట్టూ హిమాలయ పర్వత శ్రేణులు ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి. అంటే ఇదొక పర్వత శ్రేణి, ఇదొక పర్వత శ్రేణి, వీటి మధ్యలో గ్యాప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీన్నే రిడ్జ్ అంటారు. సో ఈ రెండు పర్వత శ్రేణుల మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. దీన్ని మనం రిడ్జెస్ అంటాం. సో ఇలా ఆ పాంగాంగ్ లేక్ చుట్టూ మొత్తం 8 రిడ్జెస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ 8 రిడ్జెస్లో దాదాపు 4 రిడ్జెస్ వరకు చైనా వాళ్ళు అతిక్రమించి చైనా వాళ్ళు దీన్ని ఆక్యుపై చేయడం జరిగింది. సో SFF, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ యొక్క సహకారంతో ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఈ 4 రిడ్జ్ ఏరియాని తిరిగి మన అధీనంలోకి తీసుకొచ్చారు. ఇది స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అలాగే ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా నిర్వహించిన ఒక పర్టికులర్ ఆపరేషన్. సో వీరు ఆక్యుపై చేసిన ఏరియాని ఏమంటాం అంటే పాంగాంగ్ నార్త్ ఫోర్ రిడ్జ్ ఏరియా అంటాం. పాంగాంగ్ నార్త్ ఫోర్ రిడ్జ్ ఏరియా ఎక్కడుంది? ఇది లదాఖ్లోని పాంగాంగ్ సరస్సు దగ్గర ఉంది. లదాఖ్లోని పాంగాంగ్ లేక్ దగ్గర ఉంది, లేదా సింపుల్గా పాంగాంగ్ సో అని కూడా పిలుస్తారు ఆ లేక్ని. పాంగాంగ్ సో లేక్ చుట్టూ ఉన్న పాంగాంగ్ నార్త్ ఫోర్ రిడ్జ్ ఏరియాని తిరిగి ఆక్యుపై చేశారు. నా దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ లదాఖ్ దగ్గర ఉన్న పాంగాంగ్ లేక్ అంట. సో యాక్చువల్లీ ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, భారతదేశం మరియు చైనా, ఇండియా మరియు చైనా యొక్క సరిహద్దు. ఇండియా మరియు చైనా రెడ్ కలర్తో గీసింది. ఇది ఇండియా మరియు చైనా యొక్క యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ అంట. LAC అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లోనే మనకు 8 ఫింగర్స్ అంటూ కంప్లీట్గా ఉన్నాయి. కానీ చైనా వాళ్ళు ఎంతవరకు ఎంటర్ అయ్యారంటే ఈ 8 ఏరియాస్, ఈ 8 ఫింగర్స్ని కంప్లీట్గా వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది జూన్ ఆ పర్టికులర్ టైంలో.
సో ఎస్డబ్ల్యూఎఫ్ అలాగే ఇండియన్ ఆర్మీ వీరు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ప్రస్తుతం మనము ఈ 4 రిడ్జ్ ఏరియా వరకు కంప్లీట్గా మనం తిరిగి ఆక్యుపై చేసుకున్నాం. కానీ ఈ ఫింగర్ 5, 6, 7, 8 ఇప్పటికీ కూడా ఇంకా చైనా కంట్రోల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం దీని గురించి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి, రైట్. అందుకే ఇక్కడ రాసాం, ఇక్కడ ఏం రాసాం, స్టాండ్ ఆఫ్ సైట్ అని రాసాం. సో ప్రస్తుతం ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇండియన్ ఆర్మీ అలాగే PLA పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా అంటాం, పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా వీరు ప్రస్తుతం యథావిధి స్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడ, ఇది యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్, దిస్ ఇస్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని దాటి వాళ్ళు రైట్ ఆల్మోస్ట్ దే హ్యావ్ ఎంటర్డ్ అప్ టు వెరీ 20 to 25 కిలోమీటర్స్ ఎంటర్ అయిపోయారు. సో ఈ 25 కిలోమీటర్స్లో దే హ్యావ్ కవర్డ్ అప్ టు ఫింగర్ 1 వరకు కవర్ చేయడం జరిగింది. సో ఎస్డబ్ల్యూఎఫ్ అలాగే ఇండియన్ ఆర్మీ వీళ్ళు నిర్వహించిన ఆపరేషన్లో అప్ టు 4 ఫింగర్స్ ఈ ప్రాంతాన్ని తిరిగి ఆక్యుపై చేయడం జరిగింది. కానీ 5, 6, 7, 8 ఏరియాస్ ఇంకా కూడా ఇప్పటికీ కూడా చైనా వారి అధీనంలో ఉన్నాయి. సో దీని గురించి ప్రస్తుతం డిస్కషన్స్ అంటూ జరుగుతూ ఉన్నాయి. సో ఇండియన్ ఆర్మీ గురించి ఎస్పెషల్లీ వీన్ టాకింగ్ అబౌట్ ఇండియన్ ఆర్మీ. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్లో ఎస్డబ్ల్యూఎఫ్ గురించి కూడా మనం చూస్తున్నాం, రైట్. సో ఇది భారతదేశంలోని సైనిక రక్షణ రంగంలోని త్రివిధ దళాలు అంటాం, నావికా దళం, సైనిక దళం అలాగే వైమానిక దళం, రైట్. థ్యాంక్ యూ.